మిస్టర్ అభిమన్యం, ఇక్కడ పేదవాళ్ళు హత్య చేసి నా నుండి తప్పించుకోవడానికి ఇక్కడ భగవంతుడికి పువ్వులతో హత్యలు చేస్తున్నారా మిస్టర్ అభిమన్యం? ఇన్స్పెక్టర్ విక్రమ్ గారా, దారి తప్పి ఇలా వచ్చారు. నిన్ను అరెస్ట్ చేయడానికి. ఎందుకు నవ్వుతున్నావు? నిన్ను చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకు? కారణం చెప్పుకుంటా, నన్ను అరెస్ట్ చేస్తాను. నువ్వొక బాధ్యత గల ఆఫీసర్ని హత్య చేసినందుకు. ఏంటి, నేను పోలీస్ ఆఫీసర్ని హత్య చేశారా? అవును. ఎవరు ఇన్స్పెక్టర్? ఎస్పీ భరద్వాజ్ని. ఏమిటి, ఎస్పీ భరద్వాజ్ చనిపోయాడా? ఏమీ తెలియని అమాయకలా మాట్లాడి నా నుండి తప్పించుకోవాలని ప్రయత్నించుకో. నేను అమాయకులా మాట్లాడి నీ నుండి తప్పించుకోవడానికి నేనంత పిరికి బంధన కాదు. గుండె నిండా ధైర్యాన్ని, ఊపిరి నిండా సహాయం నింపుకున్నవాడు ఈ అభిమన్యుడు. అంటే చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ధైర్యం, సాహసం అని పెద్ద మాటలు మాట్లాడి నా నుండి తప్పించుకోవాలని ప్రయత్నించుకో. చూడు విక్రమ్, పాపాలు నిండిపోయిన ఆ ఎస్పీ జీవితాన్ని పైన భగవంతుడు చేశాడు తప్పగా నేను మాత్రం కాను. నువ్వు చేసిన నేరాలన్నీ ఆ భగవంతుడిపై వేసి నా నుండి తప్పించుకోవాలని ప్రయత్నించుకో. అదే నా కంటలో ఊపిరుండగా జరగనివ్వను అని ఒక అంతపడి చెబితే నేను వినడానికి చవల పిల్లని కాదు, గర్జించే పులిని. చూడండి పులిగారు, అమాయకులను అగాధ్యాలు చేసిన బడా బడా రాజకీయ నాయకులపై గర్జన చూపించుకో. అంతేగాని నాలాంటి సమాజం కోసం పాటుపడే పౌరులపై చూపిస్తే కోల్పోతారు. నా ఉనికిని పెగిలించే శక్తి ఏ బజారు గోండాలకు, ఏ హంతకులకు లేదు మిస్టర్ అభిమన్యం. మిస్టర్ విక్రమ్, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అక్రమంగా పేదల గందల భూముల్లో దౌర్జన్యంగా పట్టుకొని వాళ్ళ రక్తాన్ని ఎలగల్లా పీల్చు తిన్న వాళ్ళు మంచి వాళ్ళు, మహానుభావులు. చూడు, నువ్వు ఈ రోజు సాక్ష్యం దొరకకపోవచ్చు, ఏదొక రోజు సాక్ష్యం దొరికిన రోజు నీ చేతికి బిల్లులు వేసి లాక్కెళ్ళి లాకపిల్ల పెట్టకపోతే నా పేరు విక్రమే కాదు. అవస్థపడైపోతావు అని ఒక అంతపడి చెబితే వినడానికి నేను ఎరువు అని కాదు.